మెదడు వాళ్ళ మెదడు సంబంధించిన వ్యాధులు అనేవి చాలా పెరుగుతున్నాయి. ఇప్పుడు పక్షవాతం సంబంధించిన నుంచి కానీ, తర్వాత డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత రకరకాల మెదడులోని నరాలు దెబ్బతినడం వల్ల చాలామందికి సమస్యలు వస్తున్నాయి. సో ఇవాళ ఏంటంటే మనము జూలై 22 ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. బ్రెయిన్ డేస్ అంటే బ్రెయిన్ ఎలాంటి అవయవం అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది, అంటే మనకు ఒక కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుందో ఈ బ్రెయిన్ కూడా అంతకంటే దానికంటే ఒక 100 రెట్లు ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలన్నా మన జ్ఞాపకాలు మన చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయినాయి అన్ని జ్ఞాపకాలు ఎక్కడ ఉంటాయి, మన మెదడులో స్టోర్ అవుతాయి. అలానే మన యొక్క ఎమోషన్స్ కానీ, మన బాధ కానీ, సంతోషం కానీ, నవ్వాలన్నా కానీ మన మెదడు అనేది అవసరం. మీరు చూస్తుంటారు బ్రహ్మానంద సినిమాలు చూస్తే, సినిమాలు చూడగానే మీకు ఏమవుతుంది, ఆయన చూసినప్పుడు నవ్వు వస్తుంది. నవ్వు ఎందుకు వస్తుంది? చూసినప్పుడు మన కంటి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మెదడుకి వెళ్ళి మెదడులో ఒక ఆహ్లాదకరమైన కెమికల్స్ విడుదలయ్యి నవ్వు అనేది వస్తుంది. అదే మనకు మెదడులో రకరకాల రక్త ప్రసరణ ఉంటుంది, రకరకాల జబ్బులు అనేవి ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లయితే మనకి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారు, గుట్కా, తంబాకు, జర్దా, సిగరెట్ తాగడము, ఆల్కహాల్ తాగడం చేస్తున్నారు. చేయడం వల్ల ఏమవుతుంది, మన మెదడు అనేది మంచిగా నిండుగా ఉండాల్సిన మెదడు కాస్త, నిండు కుండలా ఉండాల్సిన మెదడు కాస్త ఏమవుతుంది, అది దానిపైనే మన విషప్రయోగం చేయడం వల్ల, ఆ మత్తు పదార్థాలు చేయడం వల్ల మెదడులో నాడి కణాలు దెబ్బతిని అవి కాస్త ఏమవుతున్నాయి, మంచిగా నిండుగా ఉండాల్సిన మెదడు దాని సైజు తగ్గిపోయి ఖాళీ ఒక డొప్పలాగా తయారైపోతున్నాయి. దానివల్ల చాలామందికి మధ్యవైపు సమస్యలు, దాంతోపాటు ఫిట్స్ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలామంది విలేజ్లలో ఏం అవుతున్నారు, గుల్పారం కళ్ళు అవుతున్నారు. గుల్పారం కళ్ళు తాగడం దాంతోపాటు ఏంటో మత్తు పదార్థాలు ఏమవుతున్నాయి, అందులో ఉండే పదార్థాలు కాస్త మెదడుపైన ప్రభావం చూపి వాళ్ళకు బానిసగా మార్చుకొని అవి లేనప్పుడు వాళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, లేకపోతే దీక్ష ఏదో స్వామి దీక్ష తీసుకున్నప్పుడు, లేకపోతే కొందరు ఏంటంటే గల్ఫ్ కంట్రీలో వెళ్ళినప్పుడు ఒక్కటేసారి రోజు మత్తు పదార్థాలకు అలవాటు జరిగితే అది లేకపోయేసరికి బ్రెయిన్లో ఎట్లయితే మనకు భూకంపం వస్తే అదులాపుతలం అవుతుందో మెదడులో అట్లా నరాలలో షార్ట్ సర్క్యూట్ లాగా మారి ఫిట్స్ వచ్చి పడిపోతుంది. సో ఇది దేనికి కారణం, మన మెదడు పైన ప్రభావం వల్లనే. కాబట్టి అదొక రకమైన జబ్బు. తర్వాత మీరు చూస్తున్నారు చాలామందికి ఏమవుతుందంటే ఈ మధ్యలో క్యాన్సర్స్ రావడము, పక్షవాతాలు రావడం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ సిగరెట్, ఆల్కహాల్, మత్తు పదార్థాలు తీసుకుంటారో మెదడు సరఫరా అయ్యే భాగాల్లో ఆ రక్తం అనేది గడ్డగట్టిపోయి దానిలో ఏమైనా ఇంత రక్తం గడ్డలు ఏర్పడుతున్నాయి. కొందరు పక్షవాతం అవుతున్నారు, కొందరికి పెద్ద గడ్డలు ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తున్నది. సో దానికి మన ఇక్కడ న్యూరో సర్జన్ ఉన్నారు రమణేష్ గారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రెయిన్ సంబంధించిన రక్తం గడ్డలు తీసేస్తుంటారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తాగేందంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్, కుర్రకారు అంటారు కదా, హుషారుగా ఏంటంటే బాగా మత్తు పదార్థాలు తాగుతున్నారు, వెళ్ళి పెద్ద పెద్ద డివైడర్లో కొట్టేస్తున్నారు. కొట్టడం వల్ల తలకు పెద్ద పెద్ద గాయాలు అవుతున్నాయి. గాయాలయ్యి మెదడు అనేది చిత్తు అయిపోతున్నారు. కానీ అట్లాంటి చిత్తు అయిన మెదడులను కూడా ఇప్పుడు బాగు చేసే ఫెసిలిటీస్ అనేవి మన నిజామాబాద్లో వచ్చినాయి. సో కాబట్టి బ్రెయిన్ డే అనేది ఇంపార్టెంట్ అనేది వల్ల తెలుసుకోవాలి. సో ఇంకా సాఫ్ట్వేర్ మీకు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనం అనుకుంటాం ఇప్పుడు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటాం. మన ఇంట్లో కంప్యూటర్ కొంటాము, లేకపోతే దాన్ని మన కంప్యూటర్లో ఒక కమాండ్ ఇస్తే ఏమవుతుంది, ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ వస్తుంది. అర్థమైందా? మనకు ఈమెయిల్ ఇక్కడ నుంచి మనము క్లిక్ చేస్తే ఈమెయిల్ అనేది ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. లేకపోతే మనం ఇప్పుడు పెద్ద పెద్ద కంప్యూటర్లు కానీ, లేకపోతే పెద్ద పెద్ద మిసైళ్ళు కానీ ఎలా పనిచేస్తాయి, ఒక స్విచ్ కొట్టగానే అది వెళ్ళిపోతాయి. మన మెదడులో కూడా నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే అది గ్రహిస్తుంది. ఫస్ట్ మన శరీరంలో ఉష్ణోగ్రత కానీ, నొప్పిని కానీ, లేకపోతే మన ఇంకేదైనా కానీ మన దెబ్బ తాకగానే ఇమ్మీడియట్గా మన శరీరం నుంచి నాడీ కణాలు ఎక్కడికి వెళ్తాయి, మెదడుకి వెళ్తాయి. మెదడు చెప్తాయి ఇలా నాకు దెబ్బ తాకిందని చెప్పగానే మెదడు ఏం చేస్తుంది, కొన్ని రసాయనాలు విడుదల చేసి ఏమవుతుందంటే వెంటనే మన చేతిని మనం లాక్కుంటాం. లేకపోతే లాక్కపోతే ఏమవుతుంది, మన చేతి అలానే ఉండిపోతుంది. ఇప్పుడు సడన్గా మీరు ఏమైనా ఇప్పుడు ఒక విషయంలో సడన్గా తలసందులో ఏలిరికింది అనుకోండి, ఏమవుతుంది, వెంటనే తీసేస్తారా లేదా? దానికి కారణం ఏంటి, మన ఆ నొప్పి అనేది మెదడుకి వెళ్ళి మెదడు నుంచి మళ్ళీ నీకు దెబ్బ తగులుతుందని మన మెదడు మనని అలర్ట్ చేస్తుంది. తర్వాత ఏదైనా మన మెదడు ఎలా అంటే మన ప్రాణాల నుంచి కూడా కాపాడుతుంది. సడన్గా ఒక టైగర్ వచ్చింది మీ మీద అటాక్ అయింది అనుకోండి, మన ఆ సిగ్నల్స్ ఎక్కడికి పోతాయి, మెదడులోకి పోతాయి. మెదడులోకి పోయి మనం ఏం చేస్తుంది, అరే పులి వస్తున్నది పక్కకి జరుగు అని చెప్పేసరికి మనం పక్కకి జరుగుతుంది. సో కాబట్టి మెదడు అనేది కీలకమైన ఏమో ఇది ఒక సాఫ్ట్వేర్. దీనిలో ఏమవుతుందంటే మనం ఎన్నో మెమరీస్, మన మంచి జ్ఞాపకాన్ని స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది ఏంటంటే ముసలి వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ మెమరీస్ అనేవి తుడిచిపెట్టకపోతున్నాయి. ఒక డిమెన్షియా ఒక జబ్బు వస్తున్నది. దానికి గల కారణం ఏంటంటే మనం లైఫ్ స్టైల్, నిద్ర సరిగా పోకపోవడం, సరిగా ఆహారాలు తీసుకోకపోవడం. నిద్ర సరిగా పోకపోతే ఏమవుతుంది,
శరీరంలో నాడీ కణాలు దెబ్బతిని అవి చిన్న చిన్న అబ్నార్మల్ ప్రోటీన్స్ మన శరీరంలో డిపాజిట్ అయిపోతాయి. మనకు భగవంతుడు నిద్ర ఎందుకు ఇచ్చాడు? మన నిద్ర ద్వారా మన శరీరంలో మలినాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది జరిగి ఆ మలినాలన్నీ తొలగిస్తుంది నిద్ర. కానీ చాలామంది మనం ఏం చేస్తున్నాం, రోజు గంటలు గంటలు ఫోన్లు చూస్తున్నాం. ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది, నిద్రకు 8 గంటలు రెస్ట్ ఇవ్వాల్సింది 4 గంటలు రెస్ట్ 5 గంటలు రెస్ట్ ఇవ్వడం వల్ల మన యొక్క శరీరంలో మెదడులో అవసరం లేని ప్రోటీన్స్, అవసరం లేని మల్ల పదార్థాలు జమ అయిపోయి ఆ మెదడు అనేది దెబ్బతిని చిన్న వయసులోనే మతిమరుపు రావడము, డిమెన్షియా రావడము, పార్కిన్సన్స్ రావడము, ఇలాంటి రకరకాల జబ్బులు వస్తున్నాయి. సో కాబట్టి మీరు మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం రెగ్యులర్గా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడము, నిద్ర సరిగా పోవడము, ఆహారాన్ని సరిగా తీసుకోవడము, తర్వాత జర్దా, పాన్, గుట్కా, కళ్ళు, ఈ గంజాయి లాంటి దూరంగా ఉంటే ఈ మెదడు అనేది మనం సురక్షితంగా కాపాడుకోవచ్చు. సో ఇవాళ ఈ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఇక్కడ చాలామంది వక్తలు ఇచ్చేశారు. ముఖ్యంగా మా సీనియర్ సర్జన్ అంటే మన తెలంగాణ రాష్ట్ర సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు సార్ ఇక్కడికి రావడం జరిగింది. గట్టిగా ఒకసారి చప్పట్లతో చెప్తారు. తర్వాత మా ప్రెసిడెంట్ ఎలక్ట్ ఈ డాక్టర్ శ్రీశైలం సార్, మంచి రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల డాక్టరు, మంచి పిల్లలలో మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో వెల్కమ్ సార్ శ్రీశైలం సార్. సో ఇప్పుడు మనకి మీకు తెలిసిందే జనరల్ సెక్రటరీ ఇందాక మీ ఇప్పుడే మాట్లాడారు డాక్టర్ హరీష్ స్వామి సార్, డాక్టర్ డిఎల్ఎన్ స్వామి సార్ వాళ్ళ అబ్బాయి సార్ కూడా. డిఎల్ఎన్ స్వామి సార్ చాలా సీనియర్ ఫిజిషియన్. డాక్టర్ హరీష్ కూడా ఇప్పుడు మాకు జనరల్ సెక్రటరీ. ఇక్కడ నేను వెల్కమ్ చెప్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, మన రక్తం తలకు దెబ్బలు తగిలిన అన్ని పెద్ద పెద్ద ఇప్పుడు మన సూట్ కేసులు ఓపెన్ చేసినట్లు ఓపెన్ చేసి రక్తాన్ని ఇట్లా సునాయాసంగా తీసేసి ఎంతోమంది లైఫ్ సేవ్ చేసిన మనకి డాక్టర్ రమేష్ సార్ కూడా ఇక్కడ కాబట్టి న్యూరో సర్జన్. సో ఇవాళ అందరూ మీకు కొన్ని బ్రెయిన్ సంబంధించిన కొన్ని విషయాలు చెప్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మన మెదడుని ఎలా కాపాడుకోవాలి, మెదడుకు మంచిగా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎంతవరకు నిద్ర అవసరము, తర్వాత మెదడు జబ్బుల్ని ఎలా నివారించాలి అనేది మనకి ఇవాళ వాళ్ళు సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సమయాన్ని కూడా ఎక్కువ తీసుకోము, ఒక 15 నిమిషాల్లో అందరూ కొద్దిగా మీకేంటంటే ఈ మెదడు సంబంధించిన వ్యాధులపైన అవగాహన వస్తుందనేది కార్యక్రమం చేస్తున్నాము. అలా అవేర్నెస్ ఉండడం వల్ల కొన్ని జబ్బులు నివారించవచ్చు. సో కాబట్టి మొదటగా మా తెలంగాణ రాష్ట్ర సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు సార్ని మాట్లాడుతుంది. అందరు హెల్మెట్ ధరిస్తే మనం మెదడు ప్రొటెక్ట్ అవుతుంది. మెదడు ప్రొటెక్ట్ అయితేనే మిగతా అవయవాలన్నీ మనం సక్రమంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. చాలామంది ఇప్పుడు సగం మంది మిగతా జబ్బుల కంటే యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళని రోజు మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. సో బయట నుంచి మెదడు దెబ్బతినకుండా, మన తల గాయాలు కాకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈ బయట ఇంజురీస్తో డ్యామేజ్ అనేది మనం కాపాడుకోవచ్చు. మెదడు ఇంజురీ అవ్వడము, రక్తం గడ్డగట్టుకోవడము, సరి అయిన టైంలోనే రక్తం బయటకు తీస్తే న్యూరో సర్జన్స్ వాళ్ళ ప్రాణాలని కాపాడే వాళ్ళం అవుతాం. అదే మనం ఆ ఇంజురీసే కాకుండా చూసుకుంటే ఎటువంటి ఏ ప్రయాణంలో ఉన్న రోడ్డు మీద నడిచే వ్యక్తి కూడా జాగ్రత్తగా నడవాలి. ఎక్కడి నుంచి ఏదొచ్చి వెహికల్ కొడుతుందో ఎక్కడికి అవుతుందో తెలియదు. కాబట్టి అజాగ్రత్త అనేది మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళినామంటే ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేస్తే ఈ బయట నుంచి తల గాయాలు కాకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా లోపల నుంచి వచ్చే జబ్బులు, మన ప్రమేయం లేకుండా మెదడులో వచ్చే జబ్బులు, మన మనసులో గిడ్డినెస్ కానీ, కళ్ళు తిరగడం కానీ, తిప్పి పడిపోవడం కానీ, ఫిక్స్ రావడం కానీ, ఎటువంటి ఏది వచ్చినా వెంటనే న్యూరో ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వస్తుంది ఇట్లా చేంజ్ ఎందుకు వచ్చింది అనేది కాపాడు. ఇప్పుడు రకరకాల ఇమేజింగ్ టెక్నాలజీ వచ్చింది. అన్ని రకాల జబ్బులు ఎర్లీ స్టేజ్లోనే గుర్తుపట్టేవి అన్నీ మనకి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొంచెం మనం మా ప్రవర్తనలో మార్పు వచ్చినా, ఏ విధమైన నీరసము, తల తిప్పడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, అకస్మాత్తుగా పడిపోవడం కానీ అటువంటి ఏదున్నా వెంటనే న్యూరో ఫిజిషియన్స్ లేదా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి రోగ నిర్ధారణ చేసుకొని ప్రాథమిక స్టేజ్లో మనం చిన్న కంతుల ద్వారా వచ్చే కంతు రిమూవ్ చేస్తే నార్మల్ అయిపోతారు. అదే ఏమన్నా చిన్న మనకి ఏం పడకుండా కూడా బ్లీడింగ్ అవుతుంది రక్తనాళాలు. ఆ బ్లీడింగ్ వచ్చేటప్పుడు దాన్ని శుభ్రం చేస్తే వాళ్ళకి నార్మల్ అవుతారు. అటువంటిది కొంచెం ఇదైనా ప్రాథమిక స్టేజ్లో మనం దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ లైఫ్ గడపడానికి మనకి దోహదపడుతుంది. ఇంకొకటి, ఈ రోగాలు రాకుండా చూసుకోవాలంటే సరి అయిన ఆహారం, టైంకు తిండి తింటే షుగర్ లెవెల్స్ కరెక్ట్ మెయింటైన్ అయ్యి మెదడు మీద ఎఫెక్ట్ పడవన్నట్టు. సడన్గా షుగర్ బాగా డౌన్ అయిపోతే కూడా మెదడు తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు వేరే అవయవాలు తట్టుకున్నట్టు మెదడు చాలా సున్నితంగా ఉంటుంది. సో ఆక్సిజన్ తగ్గిపోయినా, షుగర్ లెవెల్ డౌన్ అయినా, నీటి శాతం బాడీలో తగ్గినా మెదడు తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా
సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, సరిపడా నీళ్ళు తాగాలి. అదేవిధంగా ఇందాక డాక్టర్ విశాల్ చెప్పినట్టు నిద్ర, సరిపోయేటంత నిద్ర అవసరం. మనం మెదడు సరిగా ఉండాలంటే, బ్రెయిన్ సరిగా ఉండాలంటే అది ఒక రీఛార్జ్ లాగా పనిచేస్తుంది. మనం డే అంతా పనిచేసేసి నైట్లో ఆ నిద్రలోనే రీఛార్జ్ అయిపోయి మళ్ళీ నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది, అది కెమికల్స్ అనేది అయిపోయి. సో సరిపోయేటంత నిద్ర, తిండి, నీరు, నిద్ర, దాంతోపాటు సరి అయిన వ్యాయామం కూడా కావాలి. ఎక్కువ ఎక్సెసివ్ వ్యాయామం లేకుండా సరిపోయేటంత వ్యాయామం చేస్తే అన్ని అవయవాలు సరిగా ఉండడంతో పాటు మెదడు కూడా సరిగా ఉంటుంది. సో మనం మెదడు డ్యామేజ్ కావద్దంటే తిండి, నీళ్లు, నిద్ర, వ్యాయామం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా చాలా మానసిక జబ్బులకు మనం మెదడుకు సంబంధించిన వ్యాధులే ఉంటాయి, మానసిక వ్యాధులు. సో మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచన విధానం కానీ, మన ప్రవర్తన, ఇతరులతో మెదిలే విధానం ఎప్పుడు సంతోషంగా, హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉంటేనే మన మెదడు ఉత్సాహంగా ఉంటుంది. సో ఈ వృద్ధాప్య వ్యాధులు రాకుండా, మతిమరుపు వ్యాధులు కానీ, ఆల్జీమర్స్ కానీ, తర్వాత పార్కిన్సన్స్ ఇటువంటివన్నీ రాకుండా ఉండాలంటే ఈ నీళ్ళు, తిండి, నిద్ర ప్లస్ అందరితో కలిసిమెలిసి సొసైటీతో టచ్లో ఉండాలి. ఎప్పుడు కూడా ఏదో సెకండరీగా ఒకడే ఉండి, లోన్గా ఉండి రకరకాల ఆలోచనలతో మెదడు పాడు చేసుకోకుండా మన మెదడుని సక్రమంగా సరిగా కాపాడుకున్నప్పుడే ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం గలుపుతాము. అదే అశ్రద్ధ చేసి మెదడు పాడైపోతే ఆ వ్యక్తి ఉన్న కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. వ్యక్తి ఒకటే కాకుండా చాలామందిని చూస్తారు, చిన్న బీపీ కంట్రోల్ ఉంచుకోకుండా పక్షవాతాలు వచ్చిన వాళ్ళని మీ బంధువులు, మీ స్నేహితులలో చూసుకుంటారు. సడన్గా బీపీ మాత్రం వేసుకోకుండా కూడా సడన్గా బీపీ షూటప్ అయిపోయి రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం వస్తుంది. అదే నెత్తురు గడ్డగట్టుకోవడం అన్నట్టు, సరిగా నీళ్ళు తాగా మిగతా షుగర్ కానీ ఇటువంటి కంట్రోల్ ఉంచుకోకపోతే గడ్డగట్టడం, ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఆ డాక్టర్లు ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకోలేదు. రక్తం సరైన మందులు కొందరు ఇస్తారు, అది రెడీగా వేసుకోవాలి. అది వేసుకోకుంటే కూడా రక్తం గడ్డగట్టి మెదడు పనిచేయకుండా పోయి పక్షవాతం రావడం, కాలు పడిపోవడం అవుతుంది. సో చిన్న అశ్రద్ధనే జీవితాంతం ఒక కుటుంబానికి బర్డెన్గా తయారవుతుంది. కాబట్టి మీ కుటుంబంలో, మీ ఫ్రెండ్స్లలో, స్నేహితులలో ఎవరి దగ్గరైనా ఎవరికైనా ఇటువంటి మెదడుకు సంబంధించిన వ్యాధులు ఉంటే వెంటనే ఈ న్యూరో ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఆరోగ్యవంతమైన జీవితం గడపగలుగుతారు. కాబట్టి ఈ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీడియా మిత్రులు మిగతా వాళ్ళంతా ఈ బ్రెయిన్ గురించి శ్రద్ధ పెట్టండి, ఆలోచించండి. మన బ్రెయిన్ ఎంత మంచిగా ఉంచుకుంటే మనం ఆరోగ్యవంతం ఎంత బాగా ఉంటుంది. కాబట్టి అది కాపాడుకోవాలని చెప్పి నేను అందరికీ విద్యార్థి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను పిల్లల డాక్టర్ కొట్టూరు శ్రీశైలం. ఈరోజు బ్రెయిన్ డే అని మెదడు గురించి ఇందాక డాక్టర్ జీవన్ రావు గారు చక్కగా చెప్పారు, మా ప్రెసిడెంట్ గారు డాక్టర్ విశాల్ గారు కూడా చెప్పారు. వాళ్ళన్నీ చెప్పింది మెదడు తయారైన తర్వాత పెద్ద వాళ్ళలో దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో, దాని ఉపయోగం ఏ విధంగా సురక్షితంగా ఉంచుకోవాలా, నిద్ర గురించి మాట్లాడి, పోషక ఆహారం గురించి మాట్లాడి, సమతుల్య ఆహారం గురించి. నేను పిల్లల డాక్టర్ కాబట్టి పిల్లల మెదడు గురించి చెప్తాను. తర్వాత సాధారణంగా అందరూ ఏం చేస్తుంటారంటే పిల్లలకు కోచింగ్ సెంటర్లలో పంపిస్తుంటారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోచింగ్ సెంటర్లలో లక్షలలో డబ్బులు పెట్టి డాక్టర్ చేద్దాము, ఇంజనీర్ చేద్దామని, ప్రయోజకులు చేద్దామని. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా ముందు చాలా సింపుల్గా, ఈజీగా, చీప్గా అయిపోయే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గర్భిణీ స్త్రీని కాపాడు. గర్భంలో ఉన్నప్పటి నుండి మెదడు తయారవుతుంది. శిశువు కనుక 2 సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ 80% పెద్దవాళ్ళకు ఉన్నంత మెదడు తయారైపోతుంది. సో ఆ తయారయ్యే దిశలో మన జాగ్రత్తలు తీసుకుంటే వాడికి ఎటువంటి కోచింగ్ లేకుండానే ఫ్రీ సీట్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది వదులుకొని మనం తర్వాత డబ్బులు ఖర్చు. మరి గర్భిణీ స్త్రీని ఎలా కాపాడాలి? పాత పూర్వీకులైతే ఏం చేసేవాళ్ళు, గర్భం ధరించిన తర్వాత ఓ 6 నెలలప్పుడు శ్రీమంతం అని చేస్తారు కదా. శ్రీమంతం చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తుంటే ఈ గర్భిణీ స్త్రీలను ఆశ్రమంలో వదిలేసేది, ప్రకృతి ఒడిలో. ఇప్పుడు డెలివరీ అయ్యే వరకు ఆ గర్భిణీ స్త్రీ అప్పుడు ఇప్పుడు వచ్చే సైంటిఫిక్ స్టడీస్ అన్నీ ఏం చేశారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇదేంటి, అన్ని పద్ధతులు ఏంటి, ఏదో వింతగా ఉన్నాయి అన్నట్టు ఇంగ్లీష్ వాళ్ళకు
ఇట్లాంటి తెలియదు వాళ్ళకి. మన వాళ్ళు చెప్పలేకపోయారు. దాని ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడి కథ తెలుసు కదా, రాక్షస వంశంలో పుట్టి కూడా నారాయణ నారాయణ అని చెప్పి బాగా ఇదంటారు. మరి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రాజ్యంలోనే నారాయణ పదం వెళితేనే వాళ్ళను నరికి చంపేవాడు. మరి ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? ఎందుకోసం అంటే వాళ్ళ తల్లిని అదే ప్రహ్లాదుడి తల్లి నారాయణ ఆశ్రమంలో, ఏది నారదుడు ఆశ్రమంలో లీలావతి ఆమె నారద ఆశ్రమం ఉంటుంది కదా, అక్కడ వదిలితే అక్కడ ఈ శ్లోకాలు ఇవన్నీ వింటున్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడే, అంటే అర్థం ఏంటిది, మెదడు ఎక్కడ తయారవుతుంది? గర్భంలో ఉన్నప్పుడే మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. అందరూ ఏమనుకుంటారు గర్భం అంటే ఆ పిండం పెరుగుతుంది, సరిగ్గా భోజనం చేస్తే మనం షేప్ మంచిగా అవుతుంది, వజన్ మంచిగా అవుతుంది. కాదు, మనం బ్రెయిన్ డెవలప్మెంట్ కాకుండా వాడి క్యారెక్టర్ని కూడా మనం మంచిగా చేయొచ్చు. ప్రతిరోజు ఇంట్లో కొట్లాట ఉందనుకోండి, అడ్డమైన మాటలు మాట్లాడింది అనుకోండి, బండ బూతులు మాట్లాడితే ఆ పెద్దగైన తర్వాత పిల్లాడు కూడా ఏం ట్రైనింగ్ ఇచ్చే అవసరం లేదు. వాడు అలాంటి భాషనే మాట్లాడతాడు, వాడి భార్యను కూడా అదే విధంగా చిత్రహింసిస్తాడు. సో ఆ ట్రైనింగ్ అనేది గర్భంలో ఉన్నప్పుడే తల్లికి జరిగింది కాబట్టి ఇండైరెక్ట్గా ట్రైనింగ్ అక్కడే అయిపోయింది. సో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడితో సమానం అంటారు. అందుకని గర్భిణీ స్త్రీతో ఎప్పుడు కూడా వాదించద్దు అని. ఎందుకోసం అంటే ఆమెకు ఒత్తిడి కలిగితే లోపల పెరుగుతున్న శిశువు పైన అసర్ అవుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత ఇంకొక స్టోరీ ఏంటి, మనకు అర్జునుడి స్టోరీ తెలుసు కదా, అర్జునుడు, సుభద్ర, అభిమన్యుడు, చక్రవ్యూహం. మరి అదంతా ఎవరు? కృష్ణుడు చెప్తుంటే గర్భంలో ఉన్నప్పుడు ఆయన విన్నాడు. సో లోపలికి పోయే దారి గురించి నాకు చెప్పి తర్వాత బయటకు వచ్చే దారికి వచ్చేసరికి ఆ డిస్టర్బెన్స్ వల్ల కృష్ణుడు వెళ్ళిపోతాడు. బస్ లోపలికి పోవడం అభిమన్యుడు తెలుసు, బయటకు రావడం అనేది ఆ టెక్నిక్ తెలియదు. ఇవన్నీ ఇంత చక్కగా మన మహాభారతంలో ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మన దేశంలో మన గర్భిణీ స్త్రీలను ఆదరించడం కానీ, రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, లేనిపోని కొట్లాటలు గర్భధారణ అయిన తర్వాతనే అవుతాయి. ఇంకా తొలిసూరు కానిపోతే ఇంకా ఒక పెద్ద నరకం. అమ్మ వాళ్ళు వేరే రకం, అత్తగారు వేరే రకం. సో ఇట్లాంటి ఒత్తిడి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి డిస్కషన్స్ చేయొద్దు, అన్నీ మర్చిపోవాలి. బాగా హ్యాపీగా ఉండాలి తల్లి. ప్రెగ్నెంట్ లేడీ చాలా హ్యాపీగా ఉండాలి. అలాంటి ఎవరైతే తల్లులు స్ట్రెస్ ఫ్రీ ఉన్నవాళ్ళు, యోగా అలాంటి ఆసనాలు చేసేవాళ్ళు, బాగా పని చేసేవాళ్ళు, కృషి చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఇవాళ రేపు ఫ్యాషన్, అత్తగారు ఏ డాక్టర్ అయితే బెడ్ రెస్ట్ అంటారో ఆ డాక్టర్ దగ్గరికి పోదాము. ఏ డాక్టర్ అయితే ఏం కాదమ్మా నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు అంటారు అనుకో, ఆ డాక్టర్ దగ్గరికి పోదు. వాళ్ళకి ఏంటంటే బెడ్ రెస్ట్ అనే డాక్టర్ చాలా సూపర్ డాక్టర్. కానీ ఉల్టా ఏం చేయాలి? యాక్చువల్లీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అర్థమవుతుందా? బెడ్ రెస్ట్ అనేది కొన్ని వ్యాధులలో అవసరం, కానీ అదొక ఫ్యాషన్ లాగా తయారు చేసుకొని మరి ఎవరిని దెబ్బతీస్తున్నాం? శిశువులకు. పెద్దగా అయిన తర్వాత వాడిని కోచింగ్ సెంటర్లో లక్షలు కుమ్మరించి డాక్టర్గా ఇంజనీర్గా ఇదిగా అదిగా అంటే కాలేదు. సో ఆ మెదడు అనేది తయారయ్యే దిశలో జాగ్రత్తలు తీసుకుంటే తల్లికి పౌష్టిక ఆహారాలు ఇస్తే మంచిగా ఉంటుంది. సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీ వచ్చిందనుకో, ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇది తినద్దు, ఇది తింటే వాతము, ఇది తింటే బంక ఉంటుంది, పిల్లగాడికి అంత జిగురు పుడతారు, అరటిపండు తినద్దు, ఇది వేడవుతుంది, అది అవుతుంది, ఇవి అవుతుంది అని చెప్పి ఆమెను బక్కగా చేసి పుట్టబోయే పిల్లలు కూడా బక్కగానే పెరుగుతారు. అలా చేయొద్దు. సైంటిఫిక్గా మీరు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పినవి, లేకుంటే మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఏం తిన్నారు అనేది తినాలి. డాక్టర్ దగ్గరికి పోయి సార్ మేడం కాజు తిమ్మనండి, బాదాం తిమ్మనండి, అవి మన దగ్గర ప్రదేశంలో పెరిగని వస్తువులు. అవన్నీ మన దగ్గర పెరిగేటి గనిగారం రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, తినే పదార్థాలు ఉంటాయి. అర్థమైందా? అవన్నీ ఇడిసపెట్టుకొని టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపించే వాటిపైన ఏవబడి డబ్బులు వృధా చేసుకొని ఖర్చు చేసుకుంటారు. ప్రయోగం మాత్రం ఉండదు. సో మనం రోజు తినే భోజనంతో
పౌష్టికంగా సమతుల్యమైన ఆహారం గర్భిణీ స్త్రీ కనుక తింటే మెయిన్ ముఖ్యంగా రక్తహీనత ఉండద్దు. ఏ తల్లుల్లో అయితే రక్తహీనత ఉంటుందో వాళ్ళ పిల్లల్లో మెదడు డెవలప్మెంట్లో బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కొక్కసారి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే తల్లి హిమోగ్లోబిన్ కనుక బాగా తక్కువ ఉంటే పెద్దగా అయిన తర్వాత పిల్లడు తల్లిని కూడా ఏర్పాటు చేయడు. తల్లి మాటలు మాట్లాడుతుంటే అర్థం కూడా కాని పరిస్థితుల్లో ఉంటుంది, అంత డేంజర్. సో అందుకోసమే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తుంది అంటే మెదడు డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది, తల్లికి ఉపయోగపడుతుంది, పుట్టబోయే శిశువు. సో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఏవైతే సప్లిమెంట్ ఇస్తారో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఆకుకూరలు తినాలి, అర్థమైందా? ఖరీదైన అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆ బ్రాకోలీ అవన్నీ అవసరమే లేదు. మన దగ్గర పాలకూర ఉంది, లేదు అవకాడో తింటా, ఇవన్నీ అవసరమే లేదు. మనకు దొరికే ఫ్రూట్స్ మనం తింటే మన నానమ్మలు వాళ్ళందరూ తినే మంచిగా పెరిగినా మనమందరం మంచిగా ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఏమైంది, అవి తింటేనే మంచిగా అవుతారంటే తప్పు కదా. ఇక్కడ మన దగ్గర దొరికేటి తిని పిల్లల్ని పెద్దగా చేయండి. సో ట్రైనింగ్ అనేది గర్భం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 years వరకు తల్లిపాలు తాగిన పిల్లల్లో మెదడుకి డెవలప్మెంట్ అవసరం పడేటి పదార్థాలు బ్రెయిన్ న్యూట్రియంట్స్ అని అంటారు, అవి కేవలం తల్లిపాల ద్వారానే వస్తాయి. DHA అని అంటారు, ఖరీదైంది, అది కొనుకొచ్చుకొని తాగిపిస్తుంటారు. అవసరమే లేదు, చీప్గా. అసలు తల్లికి ఏం ఎక్స్ట్రా ఫుడ్ లేదు, అవి రోజు తల్లిపాలు ఇస్తే ఆ DHA బ్రెయిన్ డెవలప్మెంట్కి వస్తుంది. ఇవాళ రేపు 3 నెలలు కాగానంటే తగ్గించకపోతున్నారు తల్లి, డబ్బా రాసి అని చెప్పేసి. 4 నెలలు కాగానంటే నేను జాబ్కి వెళ్ళాలి సార్, ఇప్పటి నుండే డబ్బాలు రాపించుకుంటాను. ఇది అన్యాయం కదా. శిశువు జన్మించినప్పుడు ఆ పిల్లవాడిది హక్కు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వడం అనేది అది శిశువుకి ఒక బర్త్ రైట్. అది కనుక మనం ఇవ్వకపోతే మనము న్యాయం చేసినట్టు కాదు, అది అన్యాయంకి. సో 2 సంవత్సరాల వరకు తల్లిపాలు తాగించిన పిల్లలు చాలా హుషారుగా ఉంటారు, వాళ్ళు బాగా షార్ప్గా ఉంటారు. ఇప్పుడు మనమందరము తల్లిపాలు తాగే పెరిగింది, అర్థమైందా? ప్రతి ఒక్కటి ఇంట్లో చిన్న పని ఒక ప్లగ్లో పని చేస్తలేదంటే ఇవాళ తరం జెన్సీ వెంటనే ఫోన్ తీసుకుంటాడు, అయితే యూట్యూబ్ తీసుకుంటాడు, లేకుంటే ఎలక్ట్రీషియన్ ఫోన్ చేస్తాడు, వస్తలేదు. మనం ఏం చేస్తాం, అదో ఇదో పెట్టి గెలికి చేస్తాం, అవునా? అవి రావు. చిన్న నట్టు బోల్ట్ పోయిందనుకో వాడు వెంటనే కార్పెంటర్ ఫోన్ చేసి తెలివి ఉంది, కానీ ఈ జ్ఞానం లేదు. ఎందుకు? తప్పు మనదే కదా. ఈ జనరేషన్ తల్లిదండ్రులు పిల్లల్ని ఆ విధంగా పెంచలేదు. మన తల్లిదండ్రులు మనం పెంచారు కాబట్టి మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. కామన్ సెన్స్ అంటాం, ఆ కామన్ సెన్స్ పోతుంది. ప్రతి ఒక్కటి పెద్ద జాబ్లలో ఉంటారు, కానీ ఆ చిన్న సమస్యలకు ఇది చేయాలి, అర్థమవుతుందా? ఈ ట్యాకిల్ చేసేది ఫ్యూచర్లో మాత్రము కామన్ సెన్స్ ఉన్నోడే బతకగలుగుతాడు. ఎంత పెద్ద సైంటిస్ట్ కానీ కామన్ సెన్స్ లేకపోతే ఇది మరి అది రావాలంటే అది ఇంటి నుండే. ఇంకొక గుడ్ ఎగ్జాంపుల్, అనాథగా పెరిగిన పిల్లల్లో వాళ్ళలో ఎమోషనల్ ఏవైతే ఉంటాయో వేరే పిల్లల్లా ఉంటాయి. అదే ఏ శిశువు అయితే జాయింట్ ఫ్యామిలీస్లలో పెరుగుతాడో, అమ్మమ్మలు, నానమ్మలు, మామ, చిన్నాన్న, ఆ పెద్ద ఫ్యామిలీస్లలో పెరిగే పిల్లల్లో బాగా హ్యాపీగా ఉంటారు. అదే న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగారో వాడు కొత్త వాళ్ళ దగ్గర పోడు, కొత్త వాళ్ళతో ఆడుకోడు, కొత్త వాళ్ళని చూస్తే ఏడవడము. సో ఇవన్నీ అర్థమేంటిది, మెదడు డెవలప్మెంట్లోనే ప్రాబ్లం కదా. సో బ్రెయిన్ పైన ఇన్వెస్ట్ చేయాలంటే రైట్ ప్రెగ్నెన్సీలోనే ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అది ఇవాళ ఈసారి ఇన్వెస్ట్ ఇన్ యువర్ బ్రెయిన్ అంటే మెదడు పైన ఇన్వెస్ట్ చేయండి. ఇట్ ఈస్ యాజ్ ఈక్వల్ టు ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ హెల్త్. సో సార్ చెప్పాడు కదా, ప్రతి ఒక్క ఆర్గన్కి కంట్రోలింగ్ సెంటర్ బ్రెయినే, అది వాస్తవం. అందుకోసమే బ్రెయిన్ ఆరోగ్యంగా మంచిగా కాపాడుకోవాలంటే నిద్ర అవసరము, సమతుల్య ఆహారం అవసరము. ఇంట్లో కొన్ని చిన్న పొరపాట్లు అయినా కానీ అది సరిదిద్దుకోవాలి, కానీ ఒక విషయంలాగా తయారు చేసుకొని కొట్లాడుకొని ప్రేమను ఇది చేసుకొని ఇది చేయొద్దు, విభేదాలు సృష్టించుకోవద్దు. మంచి ప్రేమతో పెరిగిన ఫ్యామిలీస్లలో పిల్లలు చాలా భయంతో భక్తితో ఉంటారు. సో ఇంట్లో ప్రతిరోజు ఈ తరం వాళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు ఎంత పెద్ద చదువులు చదివినా కానీ మీరు మీ
శ్లోకాలు చదవండి, ఇంట్లో పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, పిల్లల్ని కూర్చుని పెట్టుకోండి, భజనలు చేపియండి, వినిపియండి. ఇవన్నీ పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పెద్దగా అయిన తర్వాత వాడు గుండానో రౌడీయో కాడు. అంతేదా మంచి వ్యక్తి అవుతాడు. చదవడంలో హుషారు కాకపోవచ్చు, కానీ గుణం మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ గుణం రావాలి అంటే మనం కృషి చేయాలి. సో నాకు చెప్పడానికి బాగా ఉన్నాయి, కానీ ఇక్కడ సమయం కొరతతో నేనేం చెప్పలేకపోతున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ జరుపుకోవడం అనేది ఐఎంఏ ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది జరుగుతుంది. దీనికి విచ్చేసిన మా ఐఎంఏ నిజామాబాద్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల కిషోర్ గారు అండ్ తెలంగాణ అసోసియేషన్ చాప్టర్ సర్జన్స్ ప్రెసిడెంట్ సీనియర్ సర్జన్ డాక్టర్ జీవన్ రావు సార్, మా సెక్రటరీ హరిస్వామి సార్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ అండ్ డాక్టర్ శ్రీశైలం సార్ సీనియర్ పీడియాట్రిషియన్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఐఎంఏ నిజామాబాద్ మరియు ప్రజలందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ సంవత్సరము వరల్డ్ బ్రెయిన్ డే 2026 అనేది జూలై 22 రోజు జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ న్యూరో సైన్సెస్ ఆధ్వర్యంలో దీనికి గైడ్లైన్స్ అనేది రూపొందించడం అనేది జరిగింది. ఈ సంవత్సరం యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ యాక్సెస్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఈసారి జరుపుకోవడం అనేది జరుగుతుంది. బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవయవము. ప్రతి అవయవం కంట్రోల్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక చేయి లేపాలనుకున్నా, కాలు లేపాలనుకున్నా, మాట్లాడాలనుకోవాలన్నా, ఊపిరితిత్తులు పనిచేయాలన్నా, మిగతా అవయవాలు పనిచేయాలన్నా ప్రతి దానికి బ్రెయిన్లో సిగ్నల్స్ అనేవి ఉంటాయి. నేను ఊపిరితిత్తులు పనిచేయాలన్నా సరే దాంట్లో రెస్పిరేటరీ సెంటర్స్ అనేవి బ్రెయిన్లో ఉంటాయి. అలా ప్రతి అవయవము బ్రెయిన్ కంట్రోల్ అనేది ఉంటుంది. బ్రెయిన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ ఆర్గాను. దాన్ని అందరినీ మనం కాపాడుకొని బ్రెయిన్కి సంబంధించిన వ్యాధుల్ని అరికట్టవలసిందిగా కోరుతున్నాను. దీనిలో భాగంగా మనకు ఈ 3 గైడ్లైన్స్ అనేవి రూపొందించడం అనేది జరిగింది. ఈక్విటీ, ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ప్రివెన్షన్ అనేది 3 గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. ఈక్విటీ అంటే ప్రజలందరికీ ప్రాంతంతో పాటు ప్లస్ వాళ్ళ ఎకనామికల్ స్టేటస్తో సంబంధం లేకుండా ఈ బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్స్కి అందరికీ ఈక్వల్గా ట్రీట్మెంట్ అందించి వాళ్ళని మంచిగా చేయాలని చెప్పేసి భావించడం అనేది జరుగుతుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు తొందరగా ట్రీట్మెంట్ అనేది జరిపించడం అనేది ఎర్లీ ఇంటర్వెన్షన్. సాధారణంగా బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు అనేవి ఏమేమి ఉంటాయంటే ప్రధానంగా యాక్సిడెంట్స్లో తలకు గాయాలు జరగడం, అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడము, బ్రెయిన్కి సంబంధించిన బోన్స్కి ఫ్రాక్చర్స్ కావడము, బ్లీడింగ్ కావడము, బ్రెయిన్లో నరాలు అనేవి ఒకదానికొకటి దూరంగా జరగడము, డిఫ్యూజ్ యాక్సిడెంటల్ ఇంజరీ అంటారు. ఇలా రకరకాల బ్రెయిన్కు తలకు గాయాలు అనేవి జరగడం జరుగుతుంది. దాంతోపాటు పక్షవాతం, దాంట్లో బ్రెయిన్లో బ్లీడింగ్ కావడము, బ్రెయిన్కు రక్త సరఫరా జరగకపోవడము, ఫిట్స్ ప్లస్ తలకు ట్యూమర్స్ ఉండడము, అంటే కణుతులు ఉండడము, మరియు ఫిట్స్కి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగడము, ప్రెషర్ అనేది ఎక్కువ కావడము, ప్లస్ బ్రెయిన్లో కొంతమందికి వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడము, బ్రెయిన్లో కొన్ని ఇంపార్టెంట్ చాలా చిన్న మైనర్ సెంటర్స్ అవి డ్యామేజ్ కావడము, మతిపరుపులు అనేవి రావడము, ఇలా రకరకాలైన బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ అనేవి ఇప్పుడు అందరికీ రావడం అనేది జరుగుతుంది. దీని ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఎలా చేయాలంటే ఇప్పుడు తలకు గాయమైతే ఫస్ట్ 4 అవర్స్లో చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ అవర్ టైం అంటారు. ఒకవేళ ఏదైనా హెడ్ ఇంజరీ జరిగినప్పుడు మనం ఎంత తొందరగా దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది జరుపుకుంటే దాన్ని అంత తొందరగా పేషెంట్ అనేది రికవర్ కావడం అనేది జరుగుతుంది. మరియు ఈ స్ట్రోక్స్కి సంబంధించింది ఇస్కిమిక్ స్ట్రోక్స్లో ఫస్ట్ 4 అవర్స్లో కనుక వస్తే దాన్ని ట్రాంబులైజ్ చేసి టోటల్గా రివర్స్ చేయడం అనేది జరుగుతుంది. మరియు బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా అంటే హెడేక్ కానీ లేకపోతే గిడ్డినెస్ కానీ ఇట్లా స్టార్టింగ్ దశలోనే మనం కనుక డాక్టర్ని సంప్రదించినట్టయితే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ తక్కువ సైజులో ఉంటే సర్జరీ అవసరం లేకుండా కేవలము రేడియేషన్ దాంతో కూడా కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ పూర్తిగా నయమయ్యి పేషెంట్స్కి వాళ్ళకి బర్డెన్ అనేది తక్కువ అవడం అనేది జరుగుతుంది. ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ సైజులో లేట్గా ప్రజెంట్ ఎక్కువ సైజులో వస్తే బ్రెయిన్ అటెంప్ట్ చేసి పెద్ద సర్జరీలు కూడా చేయాల్సి వస్తుంది. ఇలా ఎర్లీ ఇంటర్వెన్షన్ చేసుకోవాలంటే ప్రజలందరూ ఈ బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు గుర్తించి తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే దీన్ని మనం బ్రెయిన్కు పూర్తిగా డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ప్రివెన్షన్ అంటే దీన్ని ఎలా నివారించవచ్చు? ప్రజలందరూ ఈ తలకు సంబంధించిన గాయాల్లో హెల్మెట్స్ ధరించడము, ప్లస్ ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించడము, మత్తు పదార్థాలు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకపోవడము, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడము, ఇవన్నీ మనం పాటించాలి.
దీనిలో భాగంగానే మా ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖతో సంయుక్తంగా మన గౌరవనీయులు సిపి సాయి చైతన్య ఐఏఎస్ గారు ఐపీఎస్ గారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మేము సుమారుగా 150 హెల్మెట్లని ప్రజలందరికీ ఉచితంగా డొనేట్ చేసి ఈ తలకు గాయాలు, హెడ్ ఇంజరీస్ నివారించడానికి మా వంతులో భాగంగా స్టేట్ పోలీస్ శాఖ నుండి అరైవల్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మా వంతు ఐఎంఏ నిజామాబాద్ తరఫున ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించి ఈ హెడ్ ఇంజరీస్ని ప్రివెంట్ చేయడానికి మేము మా వంతు భాగస్వాములు నేను. దాంతోపాటు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి, మిగతా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే ప్రజలందరూ హెల్తీ హ్యాబిట్స్ని అలవాటు పరుచుకోవాలి. అంటే కలుషితమైన ఆహారం తినకుండా, కలుషితమైన వాటర్ అవాయిడ్ తాగకుండా, సరైన ఎక్సర్సైజెస్ చేయాలి. ప్లస్ ఈ బీపీ షుగర్స్ని కంట్రోల్ ఉంచుకొని బ్రెయిన్లో బ్లీడింగ్స్ని నివారించవచ్చు. ఇలా అన్ని రకాల ఆరోగ్యమైన అలవాట్లను చేసుకొని బ్రెయిన్తో పాటు మిగతా అవయవాల్ని కూడా మనము రోగాల బారిన పడకుండా మనము కాపాడుకోవచ్చు. ఇలా ప్రజలందరూ ఈ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా సీనియర్ వైద్యులు అందరూ ఇచ్చిన సలహాలని పాటించి వాళ్ళ ఆరోగ్యంని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐఎంఏ నిజామాబాద్ అనేది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరి ఆరోగ్యాన్ని మా వంతుగా వాళ్ళకు సహకారం అందించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ప్రతి ప్రోగ్రామ్ని మేము డాక్టర్ విశాల్ సార్, మా ఐఎంఏ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ హరీష్ స్వామి సార్ ఆధ్వర్యంలో ప్రతి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ విశాల్ సార్కి, హరీష్ స్వామి సార్కి ధన్యవాదాలు.